సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గండిపల్లిలో మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను గ్రామస్తులు వైభవంగా నిర్వహించారు. 16వ తేదీ ప్రారంభమైన ఈ కార్యక్రమం 5 రోజులపాటు ఘనంగా జరుపుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. కుల మతాలు భేదాలు లేకుండా గ్రామంలో ప్రతి ఇంటి నుండి 2000 రూపాయలు వేసుకొని, ప్రతి కులం నుండి ఒక కుల పెద్దను పెట్టుకొని ప్రతిష్ఠ ఉత్సవాలు జరుపుకున్నామన్నారు. ప్రతి ఇంటి నుండి బోనాలు సమర్పించడం జరిగిందని, ప్రతి ఏటా ఇలాంటి కార్యక్రమాలు ప్రజలందరూ కలిసి జరుపుకోవాలని ఆకాంక్షించారు. మీ పైసలు ఎక్కడివో మా దగ్గర ఉంటాయి, అమ్మవారికి చేస్తాయి. మీరు ఎక్కడివో మీరేమన్నా రాత్రి పూరి వచ్చేదాకా మా బాధ్యత. అమ్మవారి ఇచ్చే ప్రతి రూపాయి కూడా అమ్మవారికి చెప్తుంది. మైకాని గౌరవాలు ఈ పక్క పక్కన రాజయ్య దేవుడు కూడా పేరు ఉంటుంది. నా పేరు బందారం రాజయ్య, గ్రామం గండిపల్లి. మేము బొడ్రాయి పండుగ గండిపల్లి గ్రామంలో కులాలకు మతాలకు అతీతంగా ఎలాంటి ఆశించకుండా మా ఊళ్ళో అంగరంగ వైభవంగా మేము ఈ పండుగ జరుపుకున్నాము. మేము ఈ పండుగ జరుపుకుంటూ అందరం కలిసిమెలిసి ఉంటామని కోరుకుంటున్నాము. బొడ్రాయి పండుగ జరుపుకున్నాము. ఇవాళ బోనాలు కూడా బొడ్రాయి బోనాలు చేసి అంగరంగ వైభవంగా చేసుకొని మంచి అందరం కలిసిమెలిసి ఉన్నామని కోరుకుంటున్నాం. గండిపల్లి ఈ గ్రామంలో బొడ్రాయి, సారగమ్మ, భూలక్ష్మి, మహాలక్ష్మి ప్రతిష్ఠించడం కాబట్టి దానికి మా ఊరందరం కులాలకు ఖచ్చితంగా అందరం కలిసి మంచి ఈరోజు బోనాలు అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవడం జరిగింది. దాన్ని విజయవంతం చేసినందుకు గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు. గండిపల్లి గ్రామంలో ఈ ఊరందరి సమక్షంలో, అన్ని కులాల సమక్షంలో బోనమ్మ, బొడ్రాయి, భూలక్ష్మి, తర్వాత సారగమ్మ ఈరోజు నిన్న ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు మాత్రము అందరూ బోనాలు చేయడం జరిగింది. ఊరందరూ కూడా సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుచు సెలవు. ఈరోజు అక్కన్నపేట మండల్ గండిపల్లి గ్రామంలో మరి ఆదివారం నాడు మొదలుకొన్నది. 16 తారీఖు నుంచి 20 తారీఖు వరకు 5 రోజుల ప్రోగ్రాం. మరి ఫస్ట్ రోజు పోషమ్మ బోనాలు, సెకండ్ డే పెద్దమ్మ బోనాలు, మిగతా అన్ని దేవతలకు మరియు నిన్న బొడ్రాయి ప్రతిష్ట జరిగింది. అదేవిధంగా రేపు కార్యక్రమం పూర్తి కావస్తుంది. ఎలాంటి మతాలకు, ఎలాంటి కులాలకు ఎలాంటి విభేదాలు లేకుండా అందరూ సస్యశ్యామలతో ఇంటికి 2000 రూపాయల చొప్పున ప్రతి కులం వారు కులానికి ఒక పెద్ద మనిషిని నియమిస్తూ ప్రతి కులం నుంచి 2000 రూపాయలు డొనేషన్ చేయడం జరిగింది. ప్రతి కులం నుంచి ఒక బోనం, ఖచ్చితంగా ఇంటికి ఒక బోనం అనేది ఈరోజు అందరూ ఉత్సాహంతో అందరూ మొత్తం కలిసి గండిపల్లి బొడ్రాయి దగ్గరికి ఆడపడుచులు అందరూ రావడం జరిగింది. మరి ఇలాంటి పండుగను ఇక ముందు సూత అందరం కలిసికట్టుగా ఏకాభిప్రాయంతో విభేదాలు లేకుండా, పార్టీలకు అతీతం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలని, నాది సూత ఇదే పుట్టిన ఊరు కాబట్టి, నేను వాస్తవుని కాబట్టి మరి అందరికీ నేను చేతులెత్తి మొక్కేది ఏంటంటే మరి ఇట్లాంటి పండుగలు ఇక ఎల్లవెల్లలా జరుపుకుందాం, అందరం కలిసికట్టుగా ఉందాం, ఏ ప్రోగ్రాం అయినా కలిసి చేద్దాం అనేది నా ఆశీస్సు. బొడ్రాయి, భూదేవి, లక్ష్మీదేవి, సారగమ్మ పండుగ సందర్భంగా గండిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు, కృతజ్ఞతలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 5 రోజులుగా 16వ తారీఖు నాడు పోచమ్మకు బోనాలు చేయడము, తర్వాత పెద్దమ్మ తల్లికి భక్తితో బోనాలు చేయడము, తర్వాత 18వ తారీఖు నాడు గణపతి హోమంతో స్టార్ట్ అయిన పూజాక్రతువు హోమాది కార్యక్రమాలు జరిపించుకుంటూ ఈరోజు సారగమ్మను, బొడ్రాయి అండ్ భూదేవి, లక్ష్మీదేవిని ప్రతిష్ఠించుకొని నీళ్లు పోయడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమంలో బోనాలు చేయడం జరిగింది. ప్రజలందరి సహకారంతో కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా
కుల సంఘాలన్నీ ఏకమై ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా జరిపించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గండిపల్లి ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ పండుగ ఈ రాత్రితో జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. గ్రామ ప్రజలకు దయచేసి మేము ఫస్ట్ 17 తారీఖు నాడు 17 తారీఖు నాడు 15 తారీఖు నాడు పోషవ తల్లి బోనాలు చేసినాం. 16 తారీఖు నాడు పెద్దమ్మ బోనాలు చేసినాం. ఈరోజు 18 తారీఖు నాడు దేవుని తీసుకొచ్చినాం, అభిషేకం చేయించినాం, హోమగుండం కాల్చినాం, మరి ధాన్యాభిషేకం, మన నీళ్ళాభిషేకం, పాలాభిషేకం ఇవన్నీ చేసినాం. పార్టీలు కులమతాలు ఇవి లేకుంటూ అందరికీ సంబంధించిన పండుగే. మేము అందరికీ మంచి ఆలోచనతోటి మేము బొడ్రాయి సారగమ్మను పెట్టినాం. మహాలక్ష్మి, భూలక్ష్మి, బొడ్రాయి, సారగమ్మ ఈరోజు విజయవంతమైంది. మరొకసారి ధన్యవాదాలు.